మంత్రివర్గంలో చోటు కోసం లాబింగ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ఉన్నవి 2 పదవులు, కానీ ఆశావాహులు బోలెడు. దీంతో పోటీదారులంతా హస్తిన బాట పడుతున్నారు. ప్లీజ్ నాకో మంత్రి పదవి ఇవ్వాలంటూ హైకమాండ్ వద్ద మొరపెట్టుకున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్నా జర నన్ను ఓ కంట కనిపెట్టండి అని అగ్రనేతలకు బయోడేటాలు సమర్పిస్తున్నారట. ఇంతకు క్యాబినెట్ కోసం ఢిల్లీ బాట పట్టిన ఆ నేతలెవరు? ఎవరెవరు ఈ రేసులో ఉన్నారు? మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళనపై కాంగ్రెస్ మదిలో ఏముంది? ఎప్పటికల్లా ఈ పంచాయతీ తేలనుంది? వాచ్ దిస్ స్టోరీ. హస్తం నేతలు హస్తిన టూర్లు. కేబినెట్ పోస్టు కోసం వినతులు విన్నపాలు. మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ వేగవంతం. అలర్ట్ అయిన ఆశావహులు. రేసులో ఉన్నదెవరు? ప్రాంతీయ సామాజిక సమీకరణాలు కలిసొచ్చేది ఎవరికి? అంతులేని కథలా సాగుతోంది తెలంగాణలో కేబినెట్ విస్తరణ. రేవంత్ సర్కార్ కొలువుదీరాక ఇప్పటి వరకు 2 సార్లు విస్తరణ చేపట్టినా ఇంకా 2 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఆశావహులు చాలా మంది ఉండటం, సామాజిక ప్రాంతీయ లెక్కలు తేలకపోవడంతో వాటిని పెండింగ్లోనే పెట్టింది హైకమాండ్. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2.5 ఏళ్లు గడిచిపోవడంతో త్వరలో మిగిలిన ఆ 2 స్థానాలను భర్తీ చేయాలని అధిష్టానం ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఆ దిశగా సీఎం రేవంత్ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్తో మంతనాలు జరుగుతున్న నేపథ్యంలో పదవులు ఆశిస్తున్న వారంతా అలర్ట్ అయ్యారు. పదవిని ఒడిసిపట్టేందుకు అంతర్గత పోటీ మరింత తీవ్రమైంది. ఎవరికి వారు ఢిల్లీ బాట పట్టి అగ్రనేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. మంత్రి పదవి ఎంపిక తమ చేతుల్లో ఏం లేదని, ఏదైనా ఉంటే ఢిల్లీలో తేల్చుకోవాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానం స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు పనితీరు ఆధారంగా కొందరిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు సామాజిక ప్రాంతీయ సమీకరణాల రీత్యా అవకాశం వస్తుందని భావిస్తున్న నేతలు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. 3 తరాలుగా తాము కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నామని, బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా కాంగ్రెస్ను వీడలేదని, తన నిబద్ధత, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ విషయం తెలిసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హుటాహుటిన శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకే అవకాశం కల్పించాలని గతంలో విన్నవించిన ఆయన మరోసారి తన ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు హస్తిన బాట పట్టారు. వీరిద్దరితో పాటు మరికొందరు ఆశావహులు కొంతకాలంగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు లాబియింగ్ మొదలుపెట్టారు. గతంలో ఇచ్చిన హామీలు, పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా ఉన్నారు. కేబినెట్లో రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాకే ప్రాతినిధ్యం దొరకలేదు. దీంతో ఎక్కువగా ఆయా జిల్లాల నుంచి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయట. తమ జిల్లా నుంచి తనకే పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఈసారి కేబినెట్ విస్తరణలో సామాజిక సమతుల్యతతో పాటు రాబోయే ఎన్నికల వ్యూహాలకు పెద్దపీట వేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే నివేదికలు, పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఎవరికి లభిస్తాయి? ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది? ఎవరి పదవులకు ఎసరు వస్తుంది అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి పదవుల కోసం ప్రధానంగా పోటీ పడుతున్న వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పి రామ్మోహన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి.
కొంతమంది సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే 2 లేదా 3 మంత్రులను కేబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొందరు నిత్యం వివాదాల్లో ఉండటం, మరికొందరిపై అవినీతి ఆరోపణలు రావటం, అలాగే కేటాయించిన శాఖలో పెద్దగా ప్రోగ్రెస్ ఏమీ కనిపించని వారిపై వేటు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మొత్తం 4 నుంచి 5 కొత్తగా చోటు కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎస్టీ సామాజిక వర్గానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యే అయిన బాలునాయక్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం మార్పులు చేర్పుల్లో భాగంగా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మున్నూరు కాపు ఒక బీసీ నేతకు సైతం ఇదే కోటాలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కొత్తగా ఉన్న 2, ప్రక్షాళనలో ఖాళీ అయ్యే 3, మొత్తంగా కేబినెట్లోకి 5 ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి పదవుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ విస్తరణలో పార్టీలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నేతల ఢిల్లీ టూర్లు ఫలిస్తాయా? నేతల వినతులను అధిష్టానం ఆలకిస్తుందా? చూడాలి. అక్కడ ఆ 2 పార్టీలు కేవలం ప్రత్యర్థులు మాత్రమే కాదు, బద్ధ శత్రువులు కూడా. ఒక పార్టీని మరొకరు బూచిగా చూపించుకునే ఓట్ల రాజకీయం చేస్తుంటారు నేతలు. అందుకే అది అప్పుడప్పుడు అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతంగానూ మారిపోతుంది. కట్ చేస్తే కుస్తీలు పట్టే చోట సడన్గా దోస్తీ రాగం వినిపిస్తే, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఏకంగా ఎమ్మెల్యేనే ప్రత్యర్థి పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారనే వార్తను ఎలా చూడాలి? నిజంగానే ప్రత్యర్థి పార్టీల మధ్య జట్టు కట్టే ప్రయత్నాలేవైనా జరిగాయా? ఇంతకు ఏంటా ప్రాంతం? ఏవా 2 పార్టీలు? వాచ్ దిస్ స్టోరీ. భైంస. తెలంగాణలో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఒకలాంటి రాజకీయం నడిస్తే ఇక్కడ మరో రకమైన రాజకీయం నడుస్తుంటుంది. ఎన్ని పొలిటికల్ పార్టీలు ఉన్నా బీజేపీ, ఎంఐఎం మధ్యే అసలు ఫైట్. తాజాగా భైంసాలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఈ 2 పార్టీల మధ్య పొలిటికల్ నిప్పును రాజేసింది. కమలం, పతంగి లీడర్ల మధ్య మాటల యుద్ధం గుడిలో ఓట్లు సవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఎంఐఎంకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే ఓకే చెప్పారని పతంగి పార్టీ నేత అంటే, అదేం లేదు, అవన్నీ అబద్ధపు ప్రచారాలంటూ కాషాయ లీడర్ ఖండించడం కొత్త చర్చకు దారితీసింది. ముథోల్ నియోజకవర్గంలోని రాజకీయాలు భైంసా మున్సిపల్ చుట్టే తిరుగుతున్నాయి. భైంసా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో ఎంఐఎంకు బీజేపీ మద్దతిస్తుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారని, తాను చెప్పేది అబద్ధమైతే ఎమ్మెల్యే పటేల్ తడిబట్టలతో హనుమాన్ ఆలయం చుట్టూ తిరగాలని ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్ సవాల్ విసురుతుండగా, ప్రతి సవాలుగా నీ నీచ రాజకీయాలు ఇక చెల్లవని, తనను విమర్శించే స్థాయి నీకు లేదంటూ ఇకనైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని రామారావు పటేల్ ఘాటుగా స్పందించారు. భైంసా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఒకరోజు ముందు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కమిషనర్ తీరుకు నిరసనగా మున్సిపల్ చైర్మన్ దత్తిత్రితో పాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్ తాలూడు శ్రీనివాస్తో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 3 రోజుల పాటు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు ఎమ్మెల్యే రామారావు పటేల్ స్వయంగా వచ్చి మద్దతు తెలిపారు. కమిషనర్ ఎంఐఎం పార్టీకి ఏజెంట్గా పనిచేస్తున్నారంటూ విమర్శించారు. ఇదే విషయంపై మున్సిపల్ పాలకవర్గంలోని కొంతమంది ఎన్నికకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికను ఈ నెల 19న నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఇదిలా ఉంటే బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్తో ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. కోఆప్షన్ ఎన్నిక విషయంలో ఎంఐఎంకు మద్దతు ఇస్తామని స్వయంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ తనతో ఫోన్లో సంభాషణలు జరిపారని, ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయని ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్ పేర్కొన్నారు. తాను చెప్పేది అబద్ధమైతే తడిబట్టలతో ఎమ్మెల్యే పటేల్ హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని ఛాలెంజ్ చేశారు జాబీర్ అహ్మద్. గతంలో పటేల్కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తానే ఇప్పించారని అంటున్నారు జాబీర్.
ఎంఐఎం నేత స్టేట్మెంట్ పై ధీటుగా స్పందించారు రామారావు పటేల్. అబద్ధపు మాటలతో 15 సంవత్సరాల పాటు భైంసా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన జాబీర్ అహ్మద్ కుటుంబం ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజాక్షేత్రంలో ఓడిపోయి జాబీర్ అహ్మద్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రామారావు పటేల్ కౌంటర్ అటాక్ చేశారు. ఇలాంటి అబద్ధపు మాటల్ని ప్రజలు నమ్మరని, ముందుగా నీ స్థాయేంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కోఆప్షన్ ఎన్నికల్లో మా బీజేపీ కౌన్సిలర్ను తప్పుదోవ పట్టించి గెలవాలని చూశారని, ఇదేనా మీ రాజనీతి అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రామారావు పటేల్. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని, రాక్షస పాలనను అంతమొందించడానికి మున్సిపల్ ఎన్నికల్లో పతంగి పార్టీని చిత్తు చేశామని, నీ మాయ మాటలు గారడి మాటలకు కాలం చెల్లిందని, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే స్థాయి నీది కాదని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే. మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక వేళ ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2018లో కాంగ్రెస్ తరపున రామారావు పటేల్ బరిలోకి దిగిన సందర్భంలో ఎంఐఎం మద్దతు కోరుకున్నారు. అప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీగా ఉండి ఎన్నికల బరిలో కలిసి పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పటి మున్సిపల్ చైర్మన్ ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్తో ఫోన్లో మాట్లాడిన సంభాషణ లీక్ అవటం అప్పట్లో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్న ఎంఐఎం సపోర్టును రహస్యంగా రామారావు పటేల్ కోరటం నాటి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కోఆప్షన్ ఎన్నిక అకస్మాత్తుగా రద్దవటంతో మళ్లీ ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ప్రకటనలు ఇవ్వటంతో పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి కోఆప్షన్ ఎన్నికలో ఎవరు ఎవరికి మద్దతిస్తారు, అసలు ఏం జరగబోతోందో అంటూ భైంసాలో ఓ రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తెలంగాణలో కమలం పార్టీ కొత్త లెక్కలు వేస్తుందా? కేవలం హిందుత్వమే కాదు, సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయిందా? మోడీ హైదరాబాద్ టూర్ వెనుక కనిపించని రాజకీయ వ్యూహం నడిచిందా? పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం, చంద్రబాబుతో భేటీ, పార్థసారథి రెడ్డి హాస్పిటల్ ప్రారంభం, ఇవన్నీ యాదృచ్ఛికమా లేక తెలంగాణలో కొత్త కూటమి రాజకీయాలకు ట్రైలరా? గ్రేటర్ ఎన్నికల నుంచే బీజేపీ కొత్త రాజకీయ ప్రయోగానికి సిద్ధమవుతుందా? టీడీపీ జనసేనతో కలిసి తెలంగాణలో కమలం పార్టీ భారీ స్కెచ్ వేసిందా? బీజేపీ అసలు ప్లాన్ ఏంటి? స్థానిక ఎన్నికల నుంచి అసెంబ్లీ వరకు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉత్తర భారతదేశంలో బీజేపీ హిందుత్వ ఫార్ములా సూపర్ హిట్ అయింది. గత 12 ఏళ్ల కాలంలో ఒక్కో రాష్ట్రాన్ని ఖాతాలో వేసుకుంటూ పోతోంది. చివరికి బెంగాల్ కూడా కమలం లిస్టులో చేరిపోయింది. ఇప్పుడు కమలం పార్టీ టార్గెట్ అంతా దక్షిణాదిపైనే. అందున తెలంగాణ మరింత ప్రత్యేకం. ఇంకాస్త గట్టిగా శ్రమిస్తే గెలవచ్చు అనేది బీజేపీ నమ్మకం. అయితే హిందుత్వ ఫార్ములా ఒకటే సరిపోదు. ఆ సాంప్రదాయ రాజకీయానికి తోడు ఇక్కడి స్థానిక అంశాలు, ప్రాంత అస్తిత్వ భావోద్వేగంతోనే తెలంగాణలో గెలిచే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోందట. కేవలం హిందుత్వ సెంటిమెంట్, జాతీయత ఒక్కటే వర్కౌట్ కాదనే విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం బలంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు అనేవి ఉత్తరాది రాష్ట్రాల్లా హిందుత్వం చుట్టూ తిరగవు. ఇక్కడ ప్రాంతీయ భావోద్వేగాలు, సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వంతో పాటు వర్గాల ప్రభావం చాలా కీలకంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు తెలంగాణ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని కమలం పార్టీ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బలమైన సామాజిక వర్గాలు, ప్రభావశీల కుటుంబాలు, ఆంధ్ర సెటిలర్ ఓటర్లు, సినీ సాంస్కృతిక వర్గాలు, ఇలా ప్రతి సెక్షన్ను టార్గెట్ చేస్తూ లాంగ్ టర్మ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రధాని మోడీ తాజా హైదరాబాద్ పర్యటనలో కూడా ఇదే వ్యూహం స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పైకి చూస్తే సాధారణ అధికారిక కార్యక్రమాల్లో కనిపించిన తెర వెనుక మాత్రం తెలంగాణ రాజకీయాలకు బలమైన సంకేతాలు పంపించారని ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ప్రతి కార్యక్రమం వెనుక ఒక పొలిటికల్ మెసేజ్ దాగి ఉందనే చర్చ బలంగా వినిపిస్తోంది.
రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డికి చెందిన ఆసుపత్రిని ప్రారంభించడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గానికి సానుకూల సంకేతం పంపించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం రాజకీయంగా మరింత హాట్ టాపిక్ అయింది. అక్కడితో ఆగకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘ భేటీ నిర్వహించడం కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ భేటీలు కేవలం మర్యాదపూర్వక సమావేశాలు కావని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేసే అవకాశాలపై ముందస్తు చర్చలేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినీ, సాంస్కృతిక రంగానికి చెందిన తనికేళ్ల భరణి వంటి ప్రముఖులతో మోడీ ప్రత్యేకంగా కలవటం కూడా ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. సమాజంలో ప్రభావం ఉన్న వర్గాలను మెల్లగా దగ్గర చేసుకుంటూ తెలంగాణలో బీజేపీ తన బేస్మెంట్ విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం, సిద్దిపేట వంటి కీలక నగరాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతుందా అన్నదే హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే హైదరాబాద్తో పాటు పలు అర్బన్ ప్రాంతాల్లో ఆంధ్ర సెటిలర్ల ఓటు బ్యాంకు ప్రభావం గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ల మేయర్ పీఠాలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే ప్లాన్ వేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రేటర్ ఎన్నికలను సెమీఫైనల్ పోరుగా కమలం భావిస్తోంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబులతో భేటీ అయ్యారనే చర్చ సాగుతోంది. హైదరాబాద్లోని ఆంధ్ర సెటిలర్ల ఓట్లే టార్గెట్గా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేకపోలేదు. జనసేనకు యువత ఓటు బ్యాంకు బలం, టీడీపీకి సెటిలర్ వర్గాల్లో ఒక స్థాయి ఓటు బ్యాంకు ఉందనే అంచనాలు లేకపోలేదు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. ఇక రాజకీయంగా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ ప్రభావం అత్యంత బలహీనంగా ఉంది. దీంతో ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఎందుకంటే ఒకప్పటి టీడీపీ కంచుకోటగా ఉన్న జిల్లాలపై బీజేపీ కన్నేసిందట. ఏపీ తరహా కూటమి తెలంగాణలో ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేశారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందట. అందుకే ముందుగా స్థానిక ఎన్నికల్లో 3 పార్టీల కలయికతో ఒక ట్రయల్ రన్ ప్రయోగం చేస్తున్నారనే టాక్. అక్కడ సక్సెస్ అయితే అదే మోడల్ని అసెంబ్లీ ఎన్నికల వరకు తీసుకువెళ్లాలని కమలం పార్టీ ఆలోచిస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓట్ల బదిలీ సక్సెస్ అయితే వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడా ఒకే చోటికి వచ్చే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారట. దాంతో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వొచ్చనే లెక్కల్లో బీజేపీ నేతలు ఉన్నట్టు సమాచారం. రాబోయే గ్రేటర్ మున్సిపల్, జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రస్తుత తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆశించిన ఫలితాలు తీసుకురాలేకపోతే తర్వాత పార్టీ ప్రక్షాళనతో పాటు ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపుతారనే టాక్ ఇప్పుడు పార్టీలో హల్చల్ చేస్తోందట. అవసరమైతే పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి, అస్సాంలో హిమంత బిశ్వ శర్మ తరహాలో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన ప్రజాదరణ కలిగిన పవర్ఫుల్ నేతలను తెలంగాణ బీజేపీలోకి చేర్చుకుని పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాన్ని కూడా అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆ దిశగా కొందరు కీలక నేతలతో కమలదళం సైలెంట్గా టచ్లో ఉన్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? కమలం పార్టీ నిజంగానే కొత్త రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుడుతుందా? టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక తెలంగాణలో గేమ్ చేంజర్ అవుతుందా? లేక ఇవన్నీ కేవలం రాజకీయ ప్రచారానికే పరిమితమవుతాయా అన్నది రాబోయే స్థానిక ఎన్నికలతో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్ మరోసారి అధికార విపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారింది. కేకే లైన్ విషయంలో అటు కూటమి, ఇటు వైసీపీ పొలిటికల్ మైలేజ్ పెంచుకునే పనిలో పడ్డారు. జోన్ వచ్చింది, మేమే తెచ్చామని కూటమి సంబరాలు చేస్తే ఆదాయం ఇచ్చే కేకే లైన్
వదిలేసి పొరుగు రాష్ట్రాలకి మేల్ చేశారని, ఉత్తుత్తి జోన్ వల్ల ఎవరికి ప్రయోజనం అంటూ విపక్షం గలం విప్పుతుంది. దీంతో రైల్వే జోన్ కేంద్రంగా విశాఖలో రాజకీయ రగడ మొదలైంది. ఇంతకీ జోన్ సాధనలో జరుగుతున్న ఈ రాజకీయ రచ్చ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది? లెట్స్ వాచ్. 4 దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితంగా విశాఖ రైల్వే జోన్ కళ సాధ్యమైంది. ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉన్నా 40 ఏళ్ల పోరాటంలో అందరూ ఇందులో పాత్రధారులే. మొత్తానికి జోన్ ప్రకటిస్తూ కేంద్రం గెజెట్ కూడా రిలీజ్ చేసింది. దీంతో విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడి నుంచి మళ్లీ కథ మొదటికొస్తుంది. ఏపీకి రైల్వే జోన్ ఇచ్చినా వాల్తేరు డివిజన్కు ఆదాయం తీసుకొచ్చే కేకే లైన్ వేరే ప్రాంతానికి వెళ్లిపోవటం రాజకీయ యుద్ధానికి వేదికైంది. విశాఖ జోన్కు అత్యంత ప్రాధాన్యతగా భావించే కేకే లైన్ను వదిలేయటం కేంద్రానికి టీడీపీ మోకరిల్లటం లాంటిదే అని వైసీపీ గోలగోల చేస్తోంది. రాష్ట్ర విభజన హామీలో ప్రధాన హామీ అయిన కేకే లైన్తో కూడిన విశాఖ రైల్వే ప్రత్యేక జోన్ ఏర్పాటుకు ఎందుకు కేంద్రాన్ని ఒప్పించలేకపోయారని, ఇది ముమ్మాటికి కూటమి వైఫల్యమే అని అటాక్ చేసింది. కేకే లైన్ను రాయగడ డివిజన్కు అప్పచెప్పడం తలలేని మొండెని తీసుకోవటమే అని రచ్చరచ్చ చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. బీజేపీకి సాగిలబడి టీడీపీ జోన్ డిమాండ్ని సాధించలేదు. ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నాం అని వైసీపీ అల్టిమేటం ఇచ్చింది. జోన్ విషయంలో వైసీపీ రాజకీయం చేస్తుందని కూటమి కుతకుతలాడుతుంది. 2019లోనే విశాఖకి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించిన గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జోన్ అంగుళం కూడా ముందుకు కదల్చలేదు సరికదా, భూమి కేటాయింపుల జాప్యంలో ఆలస్యమైందని కూటమి లీడర్లు ఫ్యాన్ పార్టీని కార్నర్ చేస్తోంది. విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్లు విశాఖ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. జోన్ వస్తే ఇక్కడ కొత్త రైళ్ల కేటాయింపు, ఉద్యోగాల కేటాయింపు, కొత్త మార్గాల పరిశీలన ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నారు. ఒక్క కేకే లైన్ లేనంత మాత్రాన ఏ నష్టం లేదని కూటమి ప్రజాప్రతినిధులు వాదిస్తున్నారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేయలేని పనుల్ని మేం చేస్తున్నామని గట్టిగానే ఆన్సర్ చేస్తున్నారు అధికార పక్ష నేతలు. వాల్తేరు డివిజన్ 463 కిలోమీటర్ల పరిధిలో ఉంది. కేకే లైన్ మొత్తం 442 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అరకు మీదుగా కొత్త వలస, కిరండోల్, కోరాపుట్ను కలుపుతూ ఐరన్ ఓర్ కార్గో చేయటం ఈ లైన్ లక్ష్యం. ఇక్కడి పరిశ్రమలకు ఇతర రాష్ట్రాల నుంచి ఐరన్ ఓర్ వస్తుంది. ఇది అత్యంత ఆదాయం తెచ్చే మార్గం. ఇప్పుడు ఈ కేకే లైన్ వదిలేయటం వల్ల కేవలం 3,000 కోట్ల ఆదాయానికి వాల్తేరు డివిజన్ పరిమితమైపోతుంది. దీంతో పాటు ఈ ఆదాయం ఒడిశాకు వెళ్తుంది. అక్కడ బీజేపీ ప్రభుత్వానికి మేలు చేకూర్చడం కోసం కేంద్రంకి అడ్డు చెప్పలేకనే కేకే లైన్ను వదిలేశారనే విమర్శలు కూటమిని చుట్టుముడుతున్నాయి. ఇదే ప్రధాన అజెండాగా వైసీపీ పొలిటికల్ స్టాండ్ తీసుకుని మైలేజ్ పెంచుకోవాలని సిద్ధమవుతోంది. మొత్తానికి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిన కేకే లైన్ వివాదంతో మరోసారి పొలిటికల్ హీట్ పెరుగుతోంది. చూడాలి మరి జోన్ కథ ఏ మలుపు తిరుగుతుందో.